2.5 కోట్ల సీడ్ బాల్స్. ఆంధ్రప్రదేశ్ అడవుల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సంచలనమేంటి? డిప్యూటీ సీఎం స్వయంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రాష్ట్రంలో కాలుష్య తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుందా? పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తులోనే ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందా? వర్షాకాలం ఆరంభమయ్యే లోపు రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల రూపురేఖలను పూర్తిగా మార్చేలా ఒక భారీ ప్రణాళిక సిద్ధమైంది. మీడియా కథనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 2.5 కోట్ల సీడ్ బాల్ చల్లాలని ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఇంత పెద్ద లక్ష్యం క్షేత్రస్థాయిలో ఎలా సాధ్యం కాబోతోంది? దీని వెనుక ఉన్న పవన్ పూర్తి యాక్షన్ ప్లాన్ ఏంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. అది తెలుసుకునే ముందు ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ మెగా డ్రైవ్ ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అడవుల ప్రాంతమంతా పచ్చగా మార్చేయటమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం అటవీ శాఖ 3 సూపర్ వ్యూహాలను సిద్ధం చేసింది. వర్షాకాలం మొదలైన వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు అనే చెప్పాలి. సీడ్ బాల్స్ పంపిణీ, నాటే కార్యక్రమాన్ని ఆలస్యం లేకుండా చేపట్టాలని చెప్పారు. వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విత్తనాలు బాగా మొలకెత్తుతాయని, ఒక్కరోజు కూడా వృధా చేయవద్దని ఆయన సూచించారు. ఈ అడవుల పునరుద్ధరణ కార్యక్రమం కేవలం సాంప్రదాయ పద్ధతుల్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు సూచించిన ఆధునిక సాంకేతికతతో జరగబోతోంది. మనుషులు సులభంగా వెళ్లలేని దట్టమైన కొండలు, లోయలలో అత్యాధునిక డ్రోన్ల ద్వారా విత్తన బంతులను ఆకాశం నుండి చల్లుతారు. అదే సమయంలో మైదాన ప్రాంతాలలో అటవీ సిబ్బంది మరియు వాలంటీర్ల సహాయంతో మాన్యువల్ ప్లాంటింగ్ ద్వారా నేరుగా విత్తనాలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ హరిత ఉద్యమాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే రివ్యూ చేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుండి ఉన్నతాధికారుల వరకు అందరూ ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా ఆయన స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. పర్యావరణ నిపుణుల అంచనాల ప్రకారం ఈ స్థాయిలో పచ్చదనం పెరిగితే రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే రాష్ట్రంలో కాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా గాలిలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగి వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించటంలో ఈ నిర్ణయం కీలకంగా నిలిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ పర్యావరణ సంస్కరణ మరియు సీడ్ బాల్స్ ప్రాజెక్టుపై మీ విశ్లేషణను కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి రాష్ట్ర మరియు జాతీయ, ప్రాంతీయ వార్తల విశ్లేషణల కోసం ఇప్పుడే మన ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.